హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కుండలో మటన్ బిర్యానీ చేశానండి. నార్మల్గా చేసే బిర్యానీకి కుండలో చేసే బిర్యానీకి టేస్ట్లో చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఈరోజు నేను చేసిన బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఇప్పుడే నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg మటన్ని తీసుకోవాలి. నేను స్మాల్ కట్నే తీసుకున్నానండి. ఈ మటన్ని బాగా కడుక్కోవాలి. ఈ మటన్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 లేదా 4 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 4 లేదా 5 లవంగాలు, అనాస పువ్వు కొద్దిగా, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, రాతి పువ్వు, సోంపు, కసూరి మేతి నలుపుకొని తీసుకోవాలి. తరువాత షాజీరా, చిన్న జాజికాయ ముక్క, 1 కప్పు పెరుగు, 1 బద్ద నిమ్మకాయ రసం వేసుకొని మసాలాలు ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ మొత్తం ఈ కలుపుకోవటంలోనే ఉంటుందండి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకోవాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని కలుపుకొని 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మటన్ ముక్క జ్యూసీగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఒక కుండలోకి నూనె తీసుకొని సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయలు వేసి 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 లేదా 3 టమాటాలను గుజ్జుగా పట్టుకొని వేయించుకోవాలి. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఎసరు కోసం నీరు తీసుకొని బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఎసరు వచ్చే వరకు ఉంచుకోవాలి. అలాగే 1/2 kg బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టి కడిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా మిక్స్లో ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ను వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. పక్కకు తీసి ఉంచుకోవాలి. ఎసరు 1 పొంగు వచ్చాక నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని ఈ మటన్ని లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకోవటం వల్ల మటన్లో ఉన్న దమ్ అంతా రైస్లోకి ఇంకి బిర్యానీ రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా లేయర్గా వేసుకున్న రైస్ పైన పాలల్లో కలుపుకున్న ఫుడ్ కలర్ని వేసి కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైన 5 నిమిషాలు, లో ఫ్లేమ్ పైన 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మూత తీయకుండా వదిలేయండి. తర్వాత బిర్యానీని రైతాతో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి 3కి కరెక్ట్గా సరిపోతుంది.
బయట నుంచి తెచ్చుకున్న దానికంటే ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతేనండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.